కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమావుడాడ శ్రీ మణికంఠ స్వామి దేవస్థానంలో అక్టోబర్ 2 విజయదశమి రోజున నిర్వహించబడుతున్న శ్రీ 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 వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అంకురార్పణగా ప్రతిష్ఠించబోయే వారాహి అమ్మవారి విగ్రహ గ్రామోత్సవంను వైభవంగా ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణప్రతిష్ఠ చేయబడుచున్న ఏకైక వారాహిదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కబోతున్న వారాహి అమ్మవారి బ్రహ్మోత్సవంను వైభవంగా నిర్వహించబడుతున్నదని మంగళ వాయిద్యాలు, భవానీ వారాహి మాలదారులు అమ్మవారి గ్రామోత్సవంలో నామస్మరణలతో పాల్గొన్నారు. 2 రోజుల పాటు గొల్లలమావుడాడ మరియు పరిసర గ్రామాల్లో అమ్మవారిని ఊరేగించి సెప్టెంబర్ 30 నుండి శాస్త్రోక్తంగా అమ్మవారికి ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన యజ్ఞ యాగాదులను నిర్వహించి అక్టోబర్ 2 విజయదశమి రోజున ఉదయం 9:41 ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్యభగవాన్ రెడ్డి తెలియజేశారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణప్రతిష్ఠ చేయబడుచున్న శీఘ్ర దేవత వారాహి అమ్మవారిని దర్శించి కోరిన కోరికలు అమ్మకు విన్నవించి అమ్మ అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని భక్తులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండా రాజారెడ్డి, గురుస్వామి, డిఆర్కే రెడ్డి, ద్వారంపూడి యువరాజారెడ్డి, మోహన్ రెడ్డి, డివి కృష్ణారెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, ద్వారంపూడి కొండారెడ్డి, సిద్ధార్థ సతిరెడ్డి, ఎన్వివి రామారెడ్డి, ప్రత్యూష, మురళి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వారాహి అమ్మ మాలదారులు, భవానీ మాలదారులు, శ్రీ మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే 30వ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాల్లో విశ్వక్షేణ పూజతో ప్రారంభమై కార్యక్రమాలన్నీ కూడా 2 రోజుల పాటు 30, అలాగే అక్టోబర్ 1 విజయదశమి నాడు 9:41 శ్రీ అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాశీ క్షేత్రవాసినిగా ఏర్పాటైనటువంటి శ్రీ వారాహి అమ్మవారు నేడు మళ్ళీ మా గొల్లల మామిడాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ కావించబడుతున్నటువంటి ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందబోతూ ఉన్నది. అమ్మవారు అనుగ్రహం ప్రకారం మా అందరికీ కనబడి అమ్మవారు ఇక్కడ వెలుస్తాను అని చెప్పేసి అడిగిన వెంటనే కూడా మా మణికంఠ స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ వారు ముందుకు రావడం, వెంటనే కూడా శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ చేయాలని తలంచడం, వెంటనే కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని సంవత్సరం లోపులోనే అమ్మ కోరిక ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. విజయదశమి నాడు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడ భక్తులకి కోరికలు తీర్చడానికి ఇక్కడ వేలు చేస్తున్నానని చెప్పడం, వెంటనే కూడా ఆమె కోరిక ప్రకారమే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతోంది. కనుక భక్తులందరూ కూడా గ్రహించి ఈ వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి మీ యొక్క కోరికలు అమ్మవారితో చెప్పుకుని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. విజయదశమి రోజున 9:41 ఈ యొక్క శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరికీ కూడా మా మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున సాదరమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ అమ్మవారి కృపను ప్రతి ఒక్కరూ పొందాలి. అమ్మ శీఘ్ర దేవత, అమ్మ దగ్గరికి వచ్చి ఒక్కసారి నమస్కారం చేసి అమ్మని మనసులో కోరుకుంటే వెంటనే తీర్చేటటువంటి కల్పతరువు కాబట్టి, శీఘ్ర దేవత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేయబడుచున్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దర్శించి ధరించి మీ యొక్క కోరికలు అందరూ కూడా తీర్చుకోవాలని చెప్పేసి మరీ కోరుతూ జై వారాహి దేవి అయిన నమః, జై వారాహి దేవి అయిన నమః, జై వారాహి దేవి అయిన నమః. వారాహి దేవి.